మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. మహానాడు అంటే ప్రజల పండుగ. తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండబోయే వ్యక్తి ఎన్టీఆర్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికే పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రారంభించి సినీ చరిత్రలో ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఆయనకే సాధ్యమైంది. మళ్ళీ ఇది సాధించాలంటే తిరిగి ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికీ సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వీయ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పట్టుదల ఆయన విధానం. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లోకి వచ్చిన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ వీడలేదు. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 45 సంవత్సరాలు వెండి తెర అంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఏ పాత్ర వేసినా అది ఎన్టీఆర్కే చెల్లుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో అలాంటి పాత్రలు వేయాలంటే మళ్ళా ఎన్టీఆర్ పుట్టాల తప్ప వేరే వాళ్ళకి అసాధ్యం. 13 సంవత్సరాలు రాజకీయ జీవితం. మనందరం అనుకుంటాం 5 ఏళ్ళు ఇస్తే 5 ఏళ్ళు కూడా మీరందరూ ఆలోచించి ఏం చేశామని అడిగితే తడుముకుంటాం. 13 సంవత్సరాల రాజకీయ జీవితంలో అద్వితీయమైనటువంటి ఒక హిస్టారికల్ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నర నరాల్లో ఉత్తేజం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి ఒకసారి సంకల్పం చేస్తే మీకు తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రాజకీయాల్లో అంతటి ఆకర్షణ కలిగిన నాయకుడు ఇప్పటికీ లేడు. ప్రజలపై ప్రేమాభిమానాలు, అవినీతి రాజకీయాలను కడిగి పారాయాలన్న పట్టుదల ఆయన రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఆయన మొదటి ఉద్యోగం సబ్ రిజిస్ట్రార్. ఆ రోజు అవినీతిలో రిజిస్ట్రార్లు అంటే ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది మనందరికీ, కానీ ఆ రోజు ఒక సబ్ రిజిస్ట్రార్గా ఆయనకు వచ్చిన అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఉద్యోగం నాకొద్దని ఉద్యోగానికి రాజీనామా చేసి నీతి నిజాయితీగా సినిమాల్లోకి వచ్చాడు. పార్టీ పెట్టి 9 నెలలు. ఇంతవరకు చరిత్రలో ఎవరికి సాధ్యం కాలేదు. 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి దోహదం చేసింది. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా, రైతుకు నేస్తం, బడుగు బలహీన వర్గాలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం, అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది మనందరికీ ఆదర్శం,
ఇది ఒక సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్టీ పసుపు జెండా అంటే తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసం. పసుపు జెండా అంటే ఆడబిడ్డలకు అండ, రైతన్నల ధైర్యం, యువతకు భరోసా. పసుపు జెండా అంటే తెలుగు